నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు కాలేజ్ కౌన్సిలింగ్ కి యూనివర్సిటీ కౌన్సిలింగ్ కి ఉన్న డిఫరెన్స్ మీకు తెలుసా? చాలా మందికి తెలిసే ఉంటుంది. కాలేజ్ కౌన్సిలింగ్ లో ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దానికంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తెలంగాణలో అయితే టీచీ ఎప్సెట్, ఏపీలో అయితే ఏపీ ఎప్సెట్. ఓకేనా? సో మనకి ఇది మొత్తం అన్ని ప్రైవేట్ కాలేజెస్ కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్. మరి యూనివర్సిటీస్ కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఒక కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్లో అన్ని యూనివర్సిటీస్ గురించి వీడియోస్ ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ గురించి వీడియోస్ ఉన్నాయి. ఏ యూనివర్సిటీ గురించి కావాలి అన్నా కానీ మీరు సెర్చ్ చేసుకుని వెతుక్కోవచ్చు. ఓకేనా? ఏ యూనివర్సిటీ పేరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని కొడితే ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలో మణిపాల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఎంఈటి చాలా మంది రాసుంటారు. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి మే 23, 26 ఆ డేట్స్ లో జరుగుతుంది. సో అసలు ఎన్ని మార్క్స్ కి ఎంత ర్యాంకు రావచ్చు, సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రాసేసిన వాళ్ళందరూ కూడా మీకు వస్తుందా రాదా అన్న హెసిటేషన్ లో ఉంటే కనుక ఒక్కసారి ర్యాంక్స్ చూడండి. ఏ బ్రాంచ్ లో వచ్చే అవకాశం ఉందో కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ వీడియో తర్వాత ప్లాన్ కూడా చేంజ్ చేసుకోండి. ఇంకా సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏంటంటే ఎన్ని మార్క్స్ టార్గెట్ గా పెట్టుకోవాలి కూడా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఎంఈటి మనకేంటి? ఎంఈటి అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో మనం కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం, మణిపాల్ బ్రాంచెస్ గురించి. మనకిది ఎన్ని మార్క్స్ కి జరిగే ఎగ్జామ్ అండి? 240 మార్కులకి జరిగే ఎగ్జామ్. సో అవుట్ ఆఫ్ 240 మార్క్స్ మీకు గనక 190 అబోవ్ వస్తే మీరు 1 నుంచి 100 ర్యాంకు లోపు అయితే ఉంటారు. 180 నుంచి 189 మధ్య గనక వస్తే మీరు 101 నుంచి 500 ర్యాంక్ మధ్యలో ఉంటారు. మీకు 170 నుంచి 179 మధ్య గనక మార్క్స్ వస్తే మీరు 501 నుంచి 1000 లోపు అయితే ర్యాంక్ వస్తుంది మీకు. ఇంకా మీకు గనక 160 నుంచి 169 మధ్య గనక మార్క్స్ వస్తే మీకు 1001 నుంచి 2000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. 150 నుంచి 159 మధ్య గనక ఎవరికైనా విద్యార్థులకి మార్క్స్ వస్తే వాళ్ళ ర్యాంక్ ఎక్కడ ఉండొచ్చు? 2001 నుంచి 3000 ర్యాంక్ మధ్యలో ఉండొచ్చు. ఇక 140 నుంచి 149 మధ్య కనుక ఉంటే 3001 నుంచి 4500 మధ్య, 130 నుంచి 139 మధ్య ఉంటే 4501 నుంచి 6000 మధ్య, అలాగే 120 నుంచి 129 మధ్య ఉంటే 6001 నుంచి 8500 మధ్య, 110 నుంచి 119 మధ్య ఉంటే 8501 నుంచి 12000 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది 10 మార్క్స్ డిఫరెన్స్. కానీ ఇక్కడ ర్యాంకుల్లో చూడండి, ఇక్కడ 1 నుంచి 100 తేడా, ఇక్కడ 400, ఇక్కడ 600, ఇక్కడ 1000, ఇక్కడ 1000 ర్యాంకులు, ఇక్కడ 1500. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంచుమించు 1500, ఇక్కడ కూడా 1500, ఇక్కడ కానీ చూడండి 3500 డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఇంకా 100 నుంచి 109 మార్కుల మధ్య కనుక వస్తే 12,000 నుంచి 15,000 మధ్య వచ్చే అవకాశం ఉందండి. 3000 ర్యాంకుల తేడా. 80 నుంచి 99 మధ్య వస్తే కనుక 15,000 నుంచి 2,500 మధ్య, సో సగానికి సగం తేడా వచ్చింది. 60 నుంచి 79 మధ్య కనుక వస్తే 25,000 నుంచి 40,000 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎవరికైనా 60 మార్కుల కంటే తక్కువ వస్తే కనుక వాళ్ళందరికీ కూడా 40,001 నుంచి అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. ఏ బ్యాండ్ జోన్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎక్సలెంట్ జోన్, స్ట్రాంగ్ జోన్, యావరేజ్, రిస్కీ జోన్. సో ఎవరెవరు ఏ మార్కులు వస్తే ఏ జోన్లో ఉంటారు మాట్లాడుకుందాం. ఎక్సలెంట్ జోన్లో ఉండాలి అంటే గనక 140 కంటే ఎక్కువ మార్కులు రావాలండి. అప్పుడే మనకి 4500 అలా ఆ ర్యాంక్ లోపు అయితే వస్తాయి. ఓకేనా? అప్పుడు అలా ఆ మార్క్స్ కనుక వస్తే గ్యారంటీ టాప్ చాయిసెస్ ఎట్ ఎంఐటి మణిపాల్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ కోర్ సిఎస్సి, ఏఐ అండ్ ప్రీమియర్ టెక్ బ్రాంచెస్. సో ఈ ర్యాంక్ ఎక్సలెంట్ జోన్లో గనక మనం ఉంటే మణిపాల్లో మనకి టాప్ చాయిసెస్ ఏముంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కోర్ సిఎస్సి, ఏఐ మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు గనక 140 మార్కుల కంటే ఎక్కువ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ జోన్ చూద్దాం. స్ట్రాంగ్ జోన్ అండి. 120 నుంచి 139 మార్కుల మధ్య గనక మీకు మెట్ ఎగ్జామ్లో వస్తే ర్యాంక్ ఎలా ఉండొచ్చు? 4,500 నుంచి 8,500 మధ్య మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. హైలీ కాంపిటేటివ్ ఫర్ టెక్ ఆర్ కోర్ బ్రాంచెస్, సేఫ్ జోన్ ఫర్ ఈసీఈ, ఫిన్టెక్ అండ్ టాప్ బెంగళూరు టెక్ బ్రాంచెస్. మనకి ఇక్కడ ఏంటంటే కాస్త కాంపిటేటివ్ బ్రాంచ్ ఇది. ఎందుకంటే చాలా మంది ఎక్సలెంట్ బ్రాంచ్ లో లేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ సిఎస్సి ట్రై చేసిన వాళ్ళకి రాకపోతే అక్కడ సిఎస్సి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఎవరికి సేఫ్ జోన్? ఈసీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి, ఫిన్టెక్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకైతే అది సేఫ్ జోన్ చెప్పొచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ జోన్ ఏంటంటే 80 నుంచి 119 మార్క్స్ జోన్. ఇది ర్యాంక్ వచ్చేసి 8,500 నుంచి 25,000 మధ్య వస్తే గనక యావరేజ్ జోన్ లో పడిపోతాం మనం. ఇక్కడ ఏంటంటే ద టగ్ ఆఫ్ వార్ జోన్. సో నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ర్యాంక్ ఇన్ఫ్లేషన్, పివోట్ టు ట్రిపుల్ మెకానికల్ అండ్ మిడ్ టైర్ బెంగళూరు బ్రాంచెస్. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎవరైనా ట్రిపుల్ సెలెక్ట్ చేసుకోవాలన్నా, మెకానికల్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఓకే. బట్ మీరు కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సిఎస్సి గురించి మాట్లాడుతున్నాను. సిఎస్సి ఈసీ బ్రాంచెస్ కాస్త టఫ్ అనే చెప్పాలి. ఓకేనా? సో ఇక్కడ సిఎస్సి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి రాకపోతే ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా? సో మీరు స్ట్రాంగ్ జోన్ లో కనుక ట్రై చేసి ఫెయిల్ అయితే మీకు యావరేజ్ జోన్ లో సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, యావరేజ్ జోన్ లో అంటే క్యాంపసెస్ లో. ఇంకా రిస్కీ జోన్ ఏంటి? 80 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరూ రిస్కీ జోన్. ర్యాంక్ వచ్చేసి 25,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? టఫ్ ఫర్ ప్రీమియం బ్రాంచెస్ ఎట్ ప్రైమ్ క్యాంపసెస్. కౌన్సిలింగ్ స్ట్రాటజీ ఈజ్ క్రిటికల్. టార్గెట్ సివిల్ లోయర్ డిమాండ్ బ్రాంచెస్ ఆర్ ఆల్టర్నేటివ్ క్యాంపసెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రీమియం బ్రాంచెస్ రావడం అనేది కాస్త టఫ్ అనే చెప్పాలి. సో ఇక్కడ ప్రీమియం బ్యాచెస్ ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళకందరికీ కూడా ఈ క్యాంపసెస్ అనేది ఈజీ అండి రావడం. బట్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ప్రైమ్ క్యాంపసెస్ లో కోర్ బ్రాంచెస్ రావడం అనేది చాలా టఫ్. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే ఇలాంటి మార్క్స్ వచ్చిన వాళ్ళు సివిల్ లేదంటే కొంచెం కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈ బ్రాంచ్ వస్తుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు ఆ బ్రాంచెస్ కోసం మనం ట్రై చేయాలి. లైక్ సివిల్ కానీ లేదంటే తక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచెస్ కానీ. ఓకేనా? మనం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు మాట్లాడుకున్నాం 1 నుంచి 100 ర్యాంక్ వచ్చినప్పుడు 10 మార్కులే తేడా అండి. కానీ మనకి 4,000 5,000 తేడా ఎక్కడొచ్చింది? అది కూడా 10 మార్కులే తేడా. కానీ మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మనకి ఆ డిఫరెన్స్ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ ఒక్కసారి నెక్ లైన్ ద్వారా అర్థం చేసుకుందాం. ద టాప్ టైర్ 180 నుంచి 190 మార్కులు వస్తే గనక టాప్ టైర్ అండి. ప్లెంటీ ఆఫ్ బ్రీతింగ్ రూమ్స్. ఏ 10 మార్క్ డ్రాప్స్ కాస్ట్లీ ఓన్లీ 400 మార్క్స్. ఇక్కడ 10 మార్కులు తేడా వచ్చింది అనుకోండి. ఇక్కడ కేవలం మనకి 400 ర్యాంకులు మాత్రమే పడ్డాం. అంటే 1 నుంచి 500లో 400 మార్కులు. అంటే 1 నుంచి 100 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 1 నుంచి 100 మాత్రమే అయింది మనకి 10 మార్కుల తేడాతో. కానీ ఇక్కడ చూడండి అదే 10 మార్కుల తేడాతో 3,500 ర్యాంక్స్ అనేవి పడిపోయాయి. అదే 10 మార్కుల 20 మార్కుల తేడాతో 10,000 ర్యాంక్స్ అనేవి ఇక్కడ మనకి పడిపోవడం జరిగింది. ఇది చాలా డేంజర్ జోన్. ఇది ద పీక్ బాటమ్ లెక్ లైన్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 10 మార్కులే కదా పర్వాలేదులే, 1 మార్కే కదా పర్వాలేదులే అని అనుకోకూడదు. 1 మార్కుతో మనం 100 ర్యాంకులు కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. 10 మార్కులతో చూడండి 3,500 మార్కులు పడ్డాం. 20 మార్కులతో 10,000 ర్యాంక్స్ అయితే పడిపోయాం. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1 మార్క్ అయినా కూడా చాలా క్రిటికలే. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఎగ్జామ్ రాసే విద్యార్థులందరూ ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మార్కులు కాపాడుకోవాలి. మీకు 135 ర్యాంక్స్ కంటే ఎక్కువ వచ్చేలా, మార్క్స్ కంటే ఎక్కువ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలండి. సో ఎవ్రీ మార్క్ ఇంచుమించు మనకి 100, 200 ర్యాంక్తో సమానం కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? మీకు కనుక మీరు సిఎస్సిని టార్గెట్ చేయాలి అంటే ఖచ్చితంగా 5,100 ర్యాంకు లోపే మీరు ఉండాలి. ఓకేనా? 5,000 టార్గెట్ పెట్టుకోండి. 5,000 ర్యాంక్ కంటే లోపు ఉంటే మనకి మెయిన్ క్యాంపస్ లో సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మనకి కోర్ సిఎస్సి రావాలి అంటే నేను చెప్పినట్టు 5,100 లోపే మీకు ర్యాంక్ రావాలండి. దానికోసం మనకి 135 కంటే ఎక్కువ మార్కులు రావాలి. సిఎస్సి ఫిన్టెక్ లో కనుక ర్యాంక్ రావాలంటే మీకు 5,521 లోపు ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. 133 కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. ఇక ఈసీ బ్రాంచ్ కావాలి అంటే 6,789 లోపే మనకి ర్యాంక్ రావాలి. దానికోసం మనకి 126 కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. ఓకేనా? ట్రిపుల్ ఈ బ్రాంచ్ కావాలా? 10,742 ర్యాంక్ లోపు వచ్చినా పర్వాలేదు. దానికోసం 114 కంటే ఎక్కువ మార్కులు రావాలి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచెస్ కావాలంటే 3,981 నుంచి 12,980 మధ్యలో ర్యాంక్ వచ్చినా పర్వాలేదు. ఆ ర్యాంక్ కోసం మనకి 110 మార్కుల కంటే ఎక్కువ మార్క్స్ అనేది మెట్ ఎగ్జామ్ లో రావాలి. ఓకేనా? మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఈ మార్క్స్ వస్తే గనక మనకి ఈ బ్రాంచెస్ లో మనకి అవకాశం ఉంటుందండి. ఓకే రైట్. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి అంటే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 17,037 నుంచి 22,824 మధ్యలో మనకి క్లోజింగ్ ర్యాంక్ గా ఉంది. ఎంత సేఫ్ స్కోర్ చేయాలండి అంటే
90 కంటే ఎక్కువ మార్కులు రావాలి. సివిల్ ఇంజినీరింగ్ కావాలి అంటే 29,232 లోపు మనకి ర్యాంక్ రావాలి. దానికోసం మనకి 70 మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. ఓకేనా? రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్‌కి వెళ్దాం. బెంగుళూరులో గనక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే బెంగుళూరు క్యాంపస్‌లో ఓకేనా? సిఎస్సికి ఎంత ర్యాంక్ రావాలండి? 12,750 ర్యాంక్ లోపు రావాలి. టార్గెట్ స్కోర్ వచ్చేసి 108 మార్కుల కంటే ఎక్కువ రావాలి. ఈసీ బ్రాంచ్ కావాలంటే 13,165 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలండి. మార్క్స్ వచ్చేసి 106 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ రావాలి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కావాలి అంటే 15,046 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. మార్క్స్ వచ్చేసి 100 కంటే ఎక్కువ మార్కులు అనేవి వస్తే మన బెంగుళూరు క్యాంపస్లో ఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి కాస్త స్ట్రాటజీ యూజ్ చేస్తే మనకి అనుకున్న క్యాంపస్లో అనుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాకపోతే గనక క్యాంపస్లో బ్రాంచ్ చేంజ్ చేసుకునే ట్రై చేయండి. లేదు అంటే అదే బ్రాంచ్ కావాలి అంటే క్యాంపస్ చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? కాస్త స్ట్రాటజీ వాడాలి. ఏదైనా కూడా మణిపాలే పర్వాలేదు అనుకుంటే గనక ఫస్ట్ క్యాంపస్లో రావట్లేదా మీరు అనుకున్న బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్లో ట్రై చేయండి. అదే క్యాంపస్లో వేరే బ్రాంచ్ అయినా పర్వాలేదు అంటే గనక అదే క్యాంపస్లో సిఎస్సి కాకుండా ఈసీకి ట్రై చేయండి. లేదంటే ట్రిపుల్ ఈ. సో బ్రాంచ్ చేంజ్ చేసుకున్నా పర్వాలేదు అనుకుంటే గనక అలా ట్రై చేయండి. ఓకేనా? మనకి ఇక్కడ కావాల్సింది ఏ కౌన్సిలింగ్‌లో అయినా కావాల్సింది ఏంటండి? కాస్త ఓపిక. సో ఎందుకు అంటే ఎన్ఐటీలో, ఐఐటీలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అటు షిఫ్ట్ అయిపోతారు కాబట్టి అవన్నీ కూడా ఆ ప్లేసెస్ అన్నీ కూడా వెకేట్ అవుతాయి. ఆ వెకేట్ అయిన ప్లేసెస్‌లో మనకి కౌన్సిలింగ్‌లో బై లక్ మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా వెయిట్ చేయండి. ఓకేనా? సో మనకి కాస్త ఎక్కువ ర్యాంక్ వచ్చింది. బ్రాంచ్ కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. లేదంటే క్యాంపస్ చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదంటే వేరే కాలేజ్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా సార్లు చెప్పాను, ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు. చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. యూనివర్సిటీస్‌కి సంబంధించి చెప్తున్నాను. ఇంజినీరింగ్‌కి సంబంధించి. మణిపాల్ కాకపోతే కామెడ్‌కి ఎగ్జామ్ రాయండి. లేదు అంటే విట్టే రాయండి. సో అన్ని ఎగ్జామ్స్ అయితే మోస్ట్‌లీ రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అన్నా, లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో, లేదంటే ఇతర రాష్ట్రాల్లో, లేదంటే అబ్రాడ్‌లో అడ్మిషన్ కావాలి అంటే గనక వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్‌ని అయితే సంప్రదించండి. ఇది ఇవాల్టి వీడియో అండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.